హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చర్చి బ్యాక్గ్రౌండ్ క్లౌడ్ డిజైన్ అన్నమాట. అది ఎలా వేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ అనమాట వేస్తున్నాను నేను. స్కై రావాలి కాబట్టి నార్మల్గా మరి చర్చీలకి ఆ బ్యాక్గ్రౌండ్ హెవీ కాకుండా లైట్ డిజైన్ కావాలి అని అంటే ఇప్పుడు క్లౌడ్ డిజైన్ నేను వేస్తున్నాను. ముందు ఈ విధంగా లైట్ బ్లూ ఎక్కిస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా మరి కట్ చేసి మనం రోలర్తో ఎక్కించాలి. ఇది అయిన తర్వాత ఆరినాక క్లౌడ్ ఎలా చేయాలో మీరు చూడండి. సింపుల్గా అనమాట, తక్కువ సమయంలో చేస్తున్న వర్క్. హెవీ డిజైన్ కాదు, లైట్గా అనమాట, లైట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్, చర్చి బ్యాక్గ్రౌండ్ అనమాట, బలిపీఠం దగ్గర. ఇప్పుడు చూడండి, క్లౌడ్ మామూలుగా ఒక అట్టముక్క తీసుకొని నీటికి కట్ చేయలేదు, మామూలుగా వచ్చేసి షేప్ కోసమని ఇవ్వండి. ఈ విధంగా డైరెక్ట్ కూడా చేయొచ్చు, అచ్చులు లేకుండా. కొద్దిగా మేఘాలు అనమాట, మనం నార్మల్గా మనం చూసేటప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ అనమాట. స్ప్రే మిషన్తోనే, గన్ మిషన్తో చేస్తున్నాను. మామూలుగా చేయాలి అంటే చాలా టైం పడుద్ది. ఇది చాలా పెద్దది, 20x44 చర్చ్ అనమాట. ఇది 46 అవుట్ ఆఫ్ అవుట్ ఆ చర్చికి నేను చేస్తున్నాను కాబట్టి మరి గన్నుతో చేస్తేనే కొద్దిగా న్యాచురల్ కనిపిస్తుంది అనమాట. మా హ్యాండ్ వర్క్ అంటే టైం పడుద్ది, తర్వాత మనం చేయడానికి కొద్దిగా టైం ట్యాకింగ్ ఉంటుంది, తర్వాత నీటికి కూడా రాదు కాబట్టి మిషన్ వర్క్ చేస్తున్నాను. ఇది అయ్యాక కింద కొద్దిగా హీల్స్ అనమాట, అవి కొండలు. ఇదిగోండి, ఈ విధంగా కొద్దిగా ఏమంటారు, లైటింగ్ వచ్చినట్టు, లేకపోతే ఇలాగా స్కై అలాగా మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఇది హ్యాండ్ వర్క్ చేస్తున్నాను. దీనికి కూడా మిషన్ వాడచ్చు, మల్టింగ్ ఉంటుంది కదా. నార్మల్గా నేను వాడుతున్న పెయింట్ అనమాట, ఎపెక్స్లో ఎక్స్టీరియర్ పెయింట్. మరి స్టైనర్స్ యూజ్ చేసి చేస్తున్నాను. ఈ విధంగా కొండలు సింపుల్గా అనమాట, టైం లేదు, తక్కువ టైంలో చేయడం అవుతుంది. ఈ విధంగా లైటింగ్ పడుతున్న దగ్గర లైట్ షేడ్ అనమాట ఇవ్వాలి. డార్క్ షేడ్ ఏమో, అదే నీడ పడుతున్న షేడ్ ఏమో డార్క్ కలర్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు సింపుల్గా వేసుకోవాలంటే ఇంకా ఏవైనా యాడ్ చేయొచ్చు బ్యాగ్కి, కానీ మరి సింపుల్గా ఉండాలి, ఇవి కాదు కాబట్టి మామూలుగా చేస్తున్నాను.
ఫ్రెండ్స్, మధ్యలో సిలువ అనమాట. లైటింగ్ పడుతున్న దగ్గర సెంటర్ అనమాట. ఇక్కడ సిలువ వేస్తున్నాను. ఇక్కడ సిలువ పెట్టినట్టు అనమాట, కొండల మధ్యలో నుండి. కొద్దిగా బెటర్గా చేయొచ్చు, టైం లేక నార్మల్గా మామూలుగా వేయడం అవుతుంది. చూడండి, ఇదిగో ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఆ మేఘాలు పైన స్కై ఉన్నట్టు, అలా కింద ఒక సెలవు దగ్గరికి వెళ్ళడానికి సెలవు ఉంది. తర్వాత వాక్యం బ్యాక్గ్రౌండ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు. వాల్ పోస్టర్లా, బ్యానర్లా కనిపిస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.